రక్షాబంధన్ ఇది ఎలా ప్రారంభమైందంటే రకరకాలుగా చెబుతున్నారు. అందులో కొన్ని విషయాలు తెలుసుకుందాం. పూర్వం దేవతలకు రాక్షసులకు మధ్య పుష్కర కాలం యుద్ధం సాగింది. యుద్ధంలో ఓడిపోయిన దేవతల రాజు దేవేంద్రుడు నిర్వీర్యుడై తన పరివారం అంతటిని కూడగట్టుకొని అమరావతిలో తలదాచుకుంటాడు. భర్త నిస్సహాయతను చూసిన ఇంద్రాణి తరుణోపాయం ఆలోచిస్తుంది. రాక్షస రాజు అమరావతిని దిగ్బంధనం చేస్తున్నాడని తెలుసుకొని భర్త దేవేంద్రుడిని సమరం చేయడానికి ఉత్సాహాన్ని కల్పిస్తుంది. సరిగ్గా అదే రోజు శ్రావణ పౌర్ణమి కావడంతో పార్వతీ పరమేశ్వరులను లక్ష్మీనారాయణ పూజించిన రక్షను దేవేంద్రుడి చేతికి కడుతుంది. అది గమనించిన దేవతలందరూ వారు పూజించిన రక్షను తీసుకువచ్చి ఇంద్రుడికి కట్టి పంపుతారు. సమరంలో గెలిచిన ఇంద్రుడు తిరిగి త్రిలోకాధిపత్యాన్ని పొందుతాడు. సతీదేవి ప్రారంభించిన రక్షాబంధనం నేడు రాఖీ పండుగ ఆచారంగా ప్రారంభమైంది. ద్రౌపది శ్రీకృష్ణుల బంధం కూడా ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. ఇతిహాసాల ప్రకారం చూస్తే ద్రౌపది శ్రీకృష్ణులు అన్నచెల్లెల అనుబంధం అత్యంత గొప్ప అనుబంధంగా కనిపిస్తుంది. శిశుపాలుని శిక్షించే క్రమంలో సురచక్రాన్ని ప్రయోగించిన శ్రీకృష్ణుడు చూపుడు వేలుకు రక్తం ధారగా కారుతుండగా అది గమనించిన ద్రౌపది తన పట్టుచీర కొంగును చింపి వేలికి కట్టుకడుతుంది. దాని కృతజ్ఞత ఎల్లవెల్ల అండగా ఉంటేనే శ్రీకృష్ణుడు ద్రౌపదికి ఆమోదిస్తాడు. అందుకు ప్రతిగా దుశ్శాసుని దురాఘాతం నుండి ఆమెను కాపాడుతాడు. మరో సందర్భంలో మహావిష్ణువు బలిచక్రవర్తి విషయంలో కూడా మనం తెలుసుకోవాలి. శ్రీ మహావిష్ణువు బలిచక్రవర్తి కోరిక మేరకు అతనితో పాటు పాతాళంలో ఉండిపోతాడు. శ్రీ మహాలక్ష్మి వెళ్ళి బలిచక్రవర్తికి రాక్షసబంధం కట్టి తన భర్తను వైకుంఠానికి తీసుకొని పోతుంది. అందుకే రక్షాబంధానికి ఇంత ప్రాధాన్యత ఏర్పడింది. అలెగ్జాండర్ భార్య పురుషోత్తముడి కథ కూడా ఈ రక్షాబంధంలో మనం చెప్పవచ్చు. చరిత్ర పుటల్లో అలెగ్జాండర్ భార్య రొక్సానా తక్షశీల రాజు పురుషోత్తముడిని తన సోదరుడిగా భావించి రాఖీ కడుతుంది. జగజ్జేతగా మారాలనే తపనతో గ్రీకు యువరాజు అలెగ్జాండర్ క్రీస్తుపూర్వం 326లో భారతదేశంపై దండెత్తుతాడు. ఈ క్రమంలో బ్యాక్ట్రియాకు చెందిన యువరాణి రొక్సానాను వివాహం చేసుకుంటాడు. ఆమె వివాహ సంబంధాన్ని ఉపయోగించుకొని మధ్య ఆసియా దేశాలను ముఖ్యంగా జీలం జీనాబ్ నదుల మధ్య ఉన్న రాజ్యాలను జయించాలని అలెగ్జాండర్ ఆలోచన. అలెగ్జాండర్ యుద్ధం ప్రకటిస్తాడు. పురుషోత్తముడి శత్రురాజు అంబి అలెగ్జాండర్ భారతదేశంపై దండెత్తాలని ఆహ్వానిస్తాడు. సో ఫ్రెండ్స్, చూసారుగా రాఖీ పౌర్ణమి ఎలా వచ్చిందో. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చింది లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.